మంగళగౌరి వ్రతం పూజా విధానం తెలుసుకుందాము. వాయనం ఇచ్చే పద్ధతి, బుట్ట వాయనం ఎలా ఇవ్వాలి, కాటుక ఎలా తీయాలి, నైవేద్యాలు ఎలా చేయాలి, ఎన్ని పెట్టాలి, నియమాలు సందేహాలు అన్నీ కూడా ఈ ఒక్క వీడియోలోనే మనకి వస్తుంది. చివరిదాకా చూడండి. కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఆచరించి ముఖ్యమైన వ్రతం అన్నమాట. ఈ వ్రతం ద్వారా సౌభాగ్యం సుఖశాంతులు లభిస్తాయని నమ్మకం కూడా ఉంది. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సాధారణంగా జూలై ఆగస్టు నెలలో వచ్చే పవిత్రమైన మాసం మనకి శ్రావణ మాసం. ఈ నెల పండుగలు మరియు వేడుకలతో నిండి ఉంటుంది. శ్రావణ మాసంలో 4 లేదా 5 మంగళవారాలు మరియు శుక్రవారాలు చాలా ప్రత్యేకమైనవి మరియు ముఖ్యమైనవి కూడా. ఈ నెలలో శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తారు. శ్రావణ పూర్ణిమ రోజు ముందు వచ్చే 2వ శుక్రవారం అత్యంత పవిత్రమైనది మరియు వివాహిత స్త్రీలు ఈ రోజున వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. కొత్తగా పెళ్ళైన వధువులు తమ జీవిత భాగస్వామి సంక్షేమం కోసం శ్రావణ మాసంలో 4 లేదా 5 మంగళవారాల్లో మంగళగౌరీదేవి అంటే పార్వతీదేవి రూపాల్లో ఒకటిది 5 సంవత్సరాల పాటు పూజిస్తారు. కొన్ని ఊహించని కారణాల వల్ల వారు ఒక మంగళవారం పూజ చేయకపోతే తదుపరి మంగళవారాల్లో పూజ కొనసాగించవచ్చు. అదేవిధంగా మీరు 1 సంవత్సరం వ్రతం చేయలేకపోతే మీరు తదుపరి సంవత్సరం దానిని కొనసాగించవచ్చు. 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మీరు ఉద్యాపన చేయాలి. ఇప్పుడు మంగళగౌరి వ్రతం గురించి తెలుసుకుందాము. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలకు సౌభాగ్యం, 5వ ధనం నిలుస్తుందని గట్టి నమ్మకం, విశ్వాసం కూడా. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సుఖశాంతులు, కుటుంబ ఐక్యత కోసం ఈ వ్రతాన్ని చేస్తారు. కొంతమంది స్త్రీలు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ వ్రతాన్ని చేస్తారు. మంగళగౌరి అంటే పార్వతీదేవి కాబట్టి ఆమె అనుగ్రహం కోసం ఈ వ్రతం చేస్తాము. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి ముందుగా వచ్చే మంగళవారం నాడు శ్రావణ మంగళగౌరి వ్రత పూజని ఏ విధంగా చేసుకోవాలి, అమ్మవారికి నైవేద్యం ఏది సమర్పించాలి, అలానే అప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి, అలానే శ్రావణ మంగళగౌరి దేవి వ్రతం ఇంట్లో చేసుకుంటే కలిగే అద్భుతమైన ఫలితాల గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా పూజకు సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి: పసుపు, కుంకుమ, చందనం, వాయనం కోసం శనగలు, తమలపాకులు, వక్కలు, తాజా పూలు మరియు పండ్లు. శనగలు అంటే కొమ్ము శనగలండి. బియ్యపిండి మరియు జ్యోతులు తయారు చేయడానికి బెల్లం లేదా చక్కెర, ఆవు నెయ్యి మరియు దీపం వెలిగించడానికి ఒత్తులు, పంచామృతం కోసం ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఆవు పాలు మరియు ఆవు పెరుగు అంటే ఆవు పాలతో చేసిన పెరుగు, ఎరుపు లేదా ఆకుపచ్చ లేదా పసుపు బ్లౌజ్ ముక్క, తోరం తయారీకి తెలుపు లేదా పసుపు దారం, కర్పూరం, అగరబత్తి, పసుపు బియ్యం, అక్షంతలు, హారతి పళ్ళెం, గంట మరియు ఇతర పూజా వస్తువులు, కాటుకు తయారీకి ఇనుప కత్తి. గౌరీదేవిని ఎలా తయారు చేయాలి, ఎలా అలంకరించాలి? గౌరీదేవి తయారు చేయడం మరియు అలంకరించడం అనేది ఒకరి కుటుంబ ఆచారం మీద ఆధారపడి ఉంటుంది మరియు ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం. ఇది ఒకరి అభిరుచి మరియు స్తోమతపై ఆధారపడి ఉంటుంది. మీరు మండపంపై వెండి లేదా రాగి కలశాన్ని అలంకరించి ఉండవచ్చు, లేదా గౌరీదేవి ఫోటోను ఉంచుకోవచ్చు, లేదా పసుపు ముద్దని అమ్మవారుగా భావించి చిన్న గౌరీదేవిని తయారు చేసి దానిని తమలపాకుపై ఉంచి కలశం ఫోటో ముందు ఉన్న మండపం కానీ పూజా మందిరంలో ఉంచుకోండి. పసుపు అమ్మవారిని గంధం, కుంకుమ మరియు పూలతో అలంకరించుకోండి. పసుపు అమ్మవారిని మనం భద్రపరుచుకోవాలి మరియు 4 లేదా 5 మంగళవారాల్లో కూడా అదే పూజ చేయాలి, అదే పసుపు ముద్దకు చేయాలి. 4 లేదా 5 మంగళవారాలు పూర్తయిన తర్వాత పసుపు అమ్మవారిని తీసుకొని మీ మంగళసూత్రాలు మరియు ముఖానికి మాత్రమే రాసుకోవాలి. లేకపోతే మీకు తులసి కోట దగ్గర ఉంటే అందులో పెట్టండి. గౌరీ ముద్ద చేసిన దాన్ని మాత్రమే. తోరం ఎలా తయారు చేయాలి అంటే 5 లేదా 9 పోగులు పసుపు దారం కానీ, తెలుపు దారం కానీ, చందనపు దారం కానీ కట్టుకొని దానిని ఒకే పోగుగా తయారు చేసి దానికి పసుపు రాయాలి. 5 చోట్ల మీరు 5 పోగులు వేసుకుంటే లేదా 9 చోట్ల 9 పోగులు ముళ్ళు వేయాలి. మీరు కోరుకుంటే ముడులు కట్టేటప్పుడు కూడా ఒక చామంతి లేదా గులాబీ పువ్వు ఉంచుకోవచ్చు, అయితే అది తప్పనిసరి అయితే కాదు. బియ్యపిండి జ్యోతులు ఎలా తయారు చేయాలి అంటే శుభ్రమైన గిన్నెలో 5 కొలతల బియ్యపిండిని తీసుకొని దానికి తురిమిన బెల్లం కలపాలి. మీరు మరియు మీ కుటుంబ సభ్యులు జ్యోతులు తినవలసి ఉంటుంది కాబట్టి రుచి కోసం మీరు ఇలాచీ పొడిని కూడా వేసుకోండి. ఆవు నెయ్యిని కొద్దిగా కలుపుతూ పిండిలో పిసికి కలుపుతూ ఉండండి. ఎక్కువ నెయ్యి పోయకండి. పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి.
ఇప్పుడు పిండి నుండి 5 ముద్దలను తయారు చేయండి. మీ అరచేతిలో ఒక ముద్దను తీసుకొని మధ్యలో మీ బొటన వేలుతో నొక్కి బోలిగా చేయండి. అదేవిధంగా 5 దీపాలు కూడా తయారు చేసుకోండి. వీటిని కొత్త ఉదయం స్టీల్ ప్లేట్ మటు వాడద్దు, ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టుకోండి. దీపాలను ఆవు నెయ్యితో నింపండి. మరియు పూజా మండపం దగ్గర వాటిని అందుబాటులో ఉంచుకోండి. పూజ తర్వాత మరియు మీరు వ్రత కథ చదవటం ప్రారంభించే ముందు ఈ 5 దీపాలను కూడా వెలిగించాలి. కథ చదివేటప్పుడు చందనం కాగితం పూసిన కత్తి ఉంటుంది కదా, లేకపోతే అట్ల కాడగానే తీసుకొని ఆ మండే జ్వాల మీద పెట్టండి. తద్వారా చందనం కాగితం కాలిపోయి కాటుకగా మారుతుంది అనమాట. ఆ చందనం అంతా కాటుకలా తయారవుతుంది. మంగళగౌరి వ్రతం యొక్క తెలుగు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చక్కగా చదువుకుంటూ వ్రతం చేసుకోండి. పంచామృతం ఎలా తయారు చేసుకోవాలంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పాలతో చేసిన పెరుగు, తేనె మరియు పటిక బెల్లం, అంటే చక్కెర కాదు పటిక బెల్లం, సమాన కొలతలతో కలుపుకొని ఒక గ్లాస్లో ఉంచుకొని, స్టీల్ గ్లాస్ వాడద్దు, ఇత్తడిది కానీ వెండిది కానీ లేదా మట్టిదైనా వాడుకోండి. పూజ నిర్వహించడానికి దశల వారీ విధానంగా వ్రతానికి సిద్ధం కావటం చాలా శ్రమతో కూడుకున్నది మరియు సమయం తీసుకునేది కూడా. ముందు రోజు రాత్రి మీరు అన్ని సర్దుకొని పెట్టుకోండి. పూజా మండపం దగ్గర లేదా మీరు పూజ చేసే స్థలం దగ్గర పూజా సామాగ్రి జాబితాను ఉంచుకుంటే చాలా మంచిది. మండపం దగ్గర ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసి తుడుచుకొని ముగ్గు వేసుకోండి. మీ ఆసక్తి ప్రకారం పూజ కన్నా అలంకరించుకోండి. అయితే అలంకరణ కంటే భక్తితో పూజ చేయడం చాలా ముఖ్యం. మనకి వ్రతం రోజున ఉదయాన్నే లేచి వేడి కాఫీ తాగి ఫ్రెష్ అయిన తర్వాత తలస్నానం చేయండి. మీ కుటుంబ ఆచారం ప్రకారం సాంప్రదాయ పద్ధతిలో పట్టు చీరను కట్టుకోండి. కొత్త చీర అవసరం లేదు, మీ దగ్గర ఉన్న చీరలో ఏ చీరని కట్టుకోండి. పసుపు ముద్దను మీ పాదాలకు రాసుకోండి, కాళ్ళకు పసుపు రాసుకోవాలి. 5 పిండి జ్యోతులను తయారు చేసి వీటిని కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి, ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ పళ్ళెంని విడిగా ఉంచి 5 సంవత్సరాలు ఉపయోగించవచ్చు. పూజా మండపం దగ్గర 5 లేక 9 తోరాలు తయారు చేసుకోండి. వీటిని కూడా సిద్ధంగా పెట్టుకోండి. పైన పెట్టుకున్న జాబితాలో ఇవ్వబడిన అన్ని ఇతర కొనుగోలు వస్తువులు పూజా మండపం దగ్గర అందుబాటులో ఉంచుకునేటట్టు చూసుకోండి. ఒక చిన్న దూదిని తెచ్చి పక్కన పెట్టుకోండి, అంటే 2 వస్త్రాలు లాంటివి అనమాట. పసుపు ముద్ద, చందనం ముద్ద మరియు కుంకుమ పుయ్యండి. వీటిని మండపం దగ్గర అందుబాటులో ఉంచుకోండి. పంచామృతం తయారు చేసి అందుబాటులో ఉంచుకోండి. సంకల్పం కోసం అయితే ఒక చిన్న పంచపాత్రలో స్పూన్ వేసుకొని, పంచపాత్ర ఉద్దరిని ఉంటుంది కదా, స్పూన్ వేసుకొని సంకల్పం చెప్పుకోండి. మీ కుటుంబ ఆచారం ప్రకారం నైవేద్యం సిద్ధం చేసుకోండి. అమ్మవారికి అప్పడాలు, వడపప్పు, పానకం, పాలు, పండ్లు ముఖ్యమైన నైవేద్యాలు చేసుకుంటారు. కొంతమంది గారెలు, బూరెలు, పులిహోర, చక్కెర పొంగలి, కొన్ని రకాల స్వీట్స్ కూడా చేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. పసుపు ముద్దతో చిన్న గణపతి తయారు చేసుకొని దానిని తమలపాకుపై ఉంచి దానికి కుంకుమ రాసి కుంకుమ బొట్టు పెట్టి పసుపు ముద్ద గౌరీ ముద్దను చేసుకొని పక్కన పెట్టుకోండి. దాన్ని కూడా తమలపాకుపై ఉంచుకోండి. కుంకుమ బొట్టు అలంకరించుకొని ఒక పువ్వు పెట్టుకోండి. పూజా మండపంలో ఉన్న ప్రదేశంలోనే చక్కగా సర్దుకోండి. కత్తి అట్లకాడ చందనం బాగా మంచి చందనం రాసుకోండి. కాటుక తయారు చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సన్నాహాలు పూర్తయిన తర్వాత పూజా సామాగ్రి మీ దగ్గర ఉంచుకున్నాక నిర్ధారించుకోండి. మరియు మండపం ముందు ఉన్న పూజ చాపపై తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చోండి. విగ్రహాలను రంగురంగుల పూలతో అలంకరించుకోండి. నూనె దీపాలను వెలిగించండి, అంటే పిండి జ్యోతులు కాదు, దీపం అన్నమాట. మరియు అగరబత్తి ప్రాణాయామం చేసి సంకల్పం చేసి పూజ ప్రారంభించండి. పూజ పూర్తయిన తర్వాత గౌరీ అమ్మవారికి తాంబూలంతో పాటు నైవేద్యం, తోరం, బ్లౌజ్ ముక్క, కుదిర్పే చీర మరియు శనగల వాయినంగా ఇవ్వండి. తాంబూలం కోసం 3 తమలపాకులు తీసుకొని 2 అరటిపండ్లు మరియు 2 వక్కలు ఉంచండి. కత్తికి ఒక తోరం కట్టి బియ్యపిండి జ్యోతులు వెలిగించి శ్రావణ మంగళ గౌరీ కథ చదవాలి. కథ చదువుతున్నప్పుడు చందనం రాసిన కత్తి భాగాన్ని జ్యోతులపై పట్టుకోండి. తద్వారా చందనం బాగా కాలి కత్తిపై మందపాటి కాటిలాగా మనకి తయారవుతుంది. అది కథ చదవటం పూర్తయిన తర్వాత మీ కుడి మణికట్టుకి ఒక తోరం కట్టుకోండి. ఇప్పుడు ఆహారం తీసుకోకుండా మీ ఇంటి ఆచారం ప్రకారం 5 మంది వివాహిత మహిళలకు నానబెట్టిన శనగలు, 2 తమలపాకులు, 2 లేక 3 పండ్లు, 1 పువ్వు, వక్కలు, తోరం మరియు ఒక తెల్ల బియ్యపొడి జ్యోతి ఉంటుంది, శనగలు, అది కూడా వాయనంగా ఇవ్వాలి. ముఖ్యంగా తల్లికి లేదా అత్తగారికి వాయనం ఇవ్వాలి. మొదటి సంవత్సరంలో 5 వివాహితులకు వాయనం ఇవ్వాలి.
రెండో సంవత్సరంలో 10 మంది వివాహితులకు వాయినం ఇవ్వాలి. అలా ఆ సంఖ్య 5 గుణిజాలలో పెరుగుతూ ఉంటుంది. 5వ సంవత్సరంలో మనకి 25 మంది మహిళలు అవుతారు. మీ దగ్గర తగినంత మంది వివాహిత స్త్రీలు దొరకకపోతే మీరు ఆ మొత్తాన్ని బుట్ట వాయినంగా ఒకే ఒక వివాహమైన స్త్రీకి మనం ఇవ్వచ్చు. అంటే మీ ప్రాంతాల్లో ఈ దేశాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు దగ్గరలో మీకు వివాహిత మహిళలు కనిపించకపోతే మీ దగ్గరలో ఉన్న ఒక హిందూ ఆలయంలోకి వెళ్ళి దేవతకు వాయినంగా ఇచ్చేయచ్చు అనమాట. 4-5 మంగళవారాలు పూర్తయిన తర్వాత గణపతి మరియు అమ్మవారు పసుపు ముద్దలను ముఖంకి లేదా మంగళసూత్రం రాసుకోవాలి. లేదంటే సమీపంలో ఉన్న నీటిలో నిమజ్జనం చేయండి. పాదాలకు మడుగు పూసుకోకూడదు. నోము ఆచరించిన 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు ఉద్వాసన పలకాలి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, కామెంట్ చేయండి.